రావు. నిజం చెప్తావా లేదా? అల్లా నేనెందుకు అబద్ధం చెప్తాను? ఆ గొడవలన్నీ ఉన్నది మీ మధ్య. నా వరకు మాత్రం అందరూ ఒకటే. చెప్పాలంటే మీ గ్యాంగ్ వాళ్ళైనా సరే, బాలమామ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళైనా సరే, నన్ను ఎవరు పిలిచినా కాదని చెప్పేదాన్ని కాదు. నానా, చెప్పు, తావుడేకి కబురు ఎవరిచ్చింది? ఆ మమ్మీ దొడ్డు నాకేం తెలియదు. శివరాఖరిగా అడుగుతున్నా. నానా నాకేం తెలియదు నానా, నన్ను వదిలేండి. పేరేంటి? అది సప్న. నాకు చిన్న పని చేసి పెట్టినావంటే ఇక జీవితంలో ఎవరి పక్క ఎక్కాల్సిన అవసరం లేనంత దుడ్డు నీకు ఇస్తాను. నాకు బాలమామ వివరాలు కావాలి. జా. నాకెందుకు ఫోన్ చేశావు? ఏమైనా తెలిసిందా? నేను చెప్పేది విను. ఇది పూర్తిగా నిజమో కాదో నాకు తెలీదు, కానీ సౌత్యాబాయి సావుకి స్వప్నకి ఏదో కనెక్షన్ ఉంది. ఏమంటున్నావు? ఆ రోజు పోలీసులు సౌత్యాబాయిని చంపారు కదా, ఆ టైంలో అదే రూమ్లో స్వప్న అతనితోనే ఉంది. ఈ సప్న ఎవరు? ఇక్కడికి వచ్చి ఎక్కువ రోజులు కాలేదు, అందుకే దాని గురించి నాకు అంతగా ఏమీ తెలీదు. కానీ ఈ మధ్య ఆలంజే బార్లో టాప్ డాన్సర్ అయింది. మేడం, ఇక నేను వెళ్తాను. అన్నాకి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. వస్తాను. ఏ ఒక నిమిషం. హలో. ఇక్కడ నీ సామ్రాజ్యం అంతా కుప్పకూలిపోతుంటే అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఎవరు మాట్లాడేది? నేను నీ అంతాన్ని. ఎవరే నువ్వు? నీ అక్కంతెంగా. ముందు భోయ్, ఇప్పుడు సౌత్య. ఒక్కొక్కళ్ళుగా మీలో అందరూ చచ్చిపోతారు. నువ్వు కూడా అతి త్వరలో. నేనేవైనా చేయగలనని పొగరు కదా నీకు. నీ శక్తినంతా ఉపయోగించు. చేతనైతే నన్ను ఆపి చూడు. ఏంటి మీరు ఈ టైంలో ఇక్కడ? నిజానికి ఈ క్వశ్చన్ నేనే మిమ్మల్ని అడగాలి. ఒక అర్జెంట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. కానీ ఎంత రాత్రప్పుడు ఒంటరిగా బయటకు రావడం అంత సేఫ్ కాదు. దోచుకెళ్ళడానికి ఇంకా నా దగ్గర ఏం మిగిలింది? రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రండి. లేదు లేదు, మీకెందుకు అనవసరమైన శ్రమ, నేను వెళ్ళిపోతాను. శ్రమే ఉంది, ఇది నా డ్యూటీ మేడం. అంటే ప్రజలందరికీ సేవ చేయడం మా డ్యూటీ మేడం. రండి. సరే. మీ కొత్త పని ఎలా ఉంది? అది అన్నట్టు క్లినిక్ పేరు ఏమన్నారు?
నేనెప్పుడు చెప్పాను? అయితే ఇప్పుడు చెప్పండి. ఆ, ఇప్పుడు చెప్పనక్కర్లేదు. ఎందుకు? ఈ రోజే అక్కడ పని మానేశాను. ఓ రండి. జీ నీ అమ్మని దెంగ నానా జాగ్రత్తగా ఎక్కించు. అలాగే అన్న. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. తిరోత్ గారు ఆ సోడా అయ్యు. అలాగే సార్. నానా, ఏదో రోజు మీరందరూ నా గుద్ద దెంగేస్తారు. ఇప్పటికే ఆ పేపర్ వాళ్ళు నా గుద్ద వెనకాల తిరుగుతున్నారు. నాకెందుకు చెప్తున్నావు? బాగున్నాడుగా, ఫోన్ చేసి ఆయనకి చెప్పు. ఏమన్నా ఉంటే నా మాలను నేను తీసుకుపోతా. అరే బాబా, నీ వాగుడు కట్టిపెట్టు. ఇప్పటికే నాకున్న టెన్షన్లు సరిపోవా? ఆ? టెన్షన్ దేనికి? వామన్ జోషి. ఓ యూనియన్ లీడర్. వాడేం చేసినాడు ఇప్పుడు? ఆ లవడాగడు రాజీనామా చేయమంటున్నాడు. మూలశంక కొత్త పగల తినుడు, బయటికి రాక ఏడ్చుడు. నానా, ఈ స్ట్రైక్ నాపకపోతే గవర్నమెంట్ సమస్యల్లో పడుతుంది. కదం సార్, మందుకి రోగం తగ్గదు అనుకుంటే ఆ పార్ట్నే తీసేయాలి. హాయితో మాట్లాడండి, పని అయిపోతుంది. अमोशी भयाळ पाक पोराला शोधायला गाडी घेऊन बाहेर पडतो. अचानक वादळ सुरू होतं. హలో జోషి సాబ్, ఎమ్మెల్యే జోషి సాబ్. ఏంటి ఏంటి మొదటి నుంచి అయినా? లేదు, మీరు చూడండి, నాకు చాలా పని ఉంది. विचित्र आवाज ऐकून జోషి గారు ఎవరు? జోషి గారు, మీతో పనుండి వచ్చాను. ఏం పని ఉంది? ఒక పర్సనల్ లెటర్ ఉంది. జాదవ్, ఇక్కడ అంగుళం కూడా వెతకుండా పంచనామా చేయండి. నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి. ఓకే సార్. రాణి, ఫోటోలు తీసుకో. సరే సార్. రాణి, కిందన్న వాళ్ళకి వివరాలు ఏమైనా తెలుసా? తెలీదు సార్. గుంపులో నుంచి ఇద్దరు మాత్రం విడిపోయారంట. చీకటిగా ఉండడం వల్ల వాళ్ళ మొహాలు చూడలేకపోయారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇతని నెంబర్ చూడండి, అలాగే ఆఫీస్ నెంబర్, సార్. మొత్తం రికార్డ్స్ కావాలి. ముందు ఇతని దగ్గర వాళ్ళు ఎవరో కనుక్కోండి, వాళ్ళని విచారించండి.
ఈ మధ్య కాలంలో ఎవరెవరిని కలిశాడో మొత్తం లిస్ట్ నాకు కావాలి. సరే సార్. షిండే బాడీని పోస్ట్ మార్టం పంపు. ఓకే సార్.